తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. RRR సినిమా తర్వాత రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ల కెరీర్లు తప్పకుండా మలుపు తిరుగుతాయని అందరూ అనుకున్నారు. RRR రిలీజ్ అయ్యాక ఆ ఇద్దరు స్టార్ హీరోలకు పాన్ ఇండియా క్రేజ్ వచ్చి పడుతుంది కాబట్టి వారికి తప్పకుండా భారీ ఆఫర్లు వస్తాయని భావించారు. సాధారణ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా మన ఊహకందని అద్దిరిపోయే సినిమాలు చేయొచ్చని అంచనాలు కూడా వేసుకున్నారు. చూస్తుంటే ఆ అంచనాలు దాదాపు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఆ ఇద్దరు స్టార్ హీరోలకు కని విని ఎరుగని అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే తాను ఒక హాలీవుడ్ ప్రాజెక్టుకి సంబంధించిన చర్చలు కొనసాగిస్తున్నానని, ఇది తప్పకుండా వర్కౌట్ అవుతుందని రామ్ చరణ్ చెప్పాడు. అయితే ఇప్పుడప్పుడే ఇది సెట్ కాదని, ఈ ప్రాజెక్టుకి ఇంకొంత సమయం పట్టొచ్చని ఒక బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చి చేరిందని మన టాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ ఎప్పుడైతే లాంచ్ అయ్యిందో అప్పటి నుంచే ఈ కొత్త సినిమా ప్రచారం మొదలైంది. ఇందుకు కారణం ఆ ఎన్టీఆర్ 30 లాంచ్ ఈవెంట్లో బాలీవుడ్కి చెందిన ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ దర్శనం ఇవ్వడమే. అనుకోని అతిథిగా ఆ ఈవెంట్లో భూషణ్ కుమార్ తలక్కుమనడంతో ఈ భారీ ప్రాజెక్టుకి సంబంధించిన రూమర్లు పుట్టుకొచ్చేశాయి. అఫ్కోర్స్ పెద్ద ప్రాజెక్టులకు సంబంధించిన లాంచ్ ఈవెంట్లకు గెస్టులుగా దర్శక నిర్మాతలు రావడం సహజమే. కానీ ఇక్కడ భూషణ్ కుమార్ బాలీవుడ్కి చెందిన నిర్మాత. అతనికి మన టాలీవుడ్తో పెద్దగా పరిచయం లేదు. అసలు అతడు ఇలాంటి ఈవెంట్లకు వెళ్ళిన దాఖలాలు గతంలో లేనే లేవు. కేవలం తన పని మాత్రమే చూసుకుంటాడు. అలాంటి నిర్మాత ఎన్టీఆర్ 30 లాంచ్ ఈవెంట్లో కనిపించాడంటే ఖచ్చితంగా ఎన్టీఆర్తో ప్రాజెక్టు కోసమే అయ్యుంటుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇప్పటికే ప్రభాస్తో ఆదిపురుష్ సినిమాని నిర్మిస్తున్నాడు. దీనికి తోడు అల్లు అర్జున్, సందీప్ రెడ్డిల కాంబోలో ఒక సినిమాని కూడా భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నట్టు ఆ నిర్మాత అనౌన్స్ చేశాడు. ఇప్పుడు తారక్ RRR సినిమాతో గ్లోబల్ స్టార్గా అవతరించాడు కాబట్టి ఓ భారీ ప్రాజెక్టు కోసం ఎన్టీఆర్ని కూడా లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఈ ఇద్దరి మధ్య ఆ ప్రాజెక్టు విషయమై చర్చలు జరిగాయని, ఆ చర్చలు సఫలం కావడం వల్లే భూషణ్ కుమార్ ఎన్టీఆర్ 30 లాంచ్ ఈవెంట్కి గెస్ట్గా వచ్చాడని సమాచారం. ఒక మంచి స్క్రిప్ట్ని సిద్ధం చేసి దాన్ని హ్యాండిల్ చేయగల బడా దర్శకుడిని ఫిక్స్ చేసి సరైన ముహూర్తం చూసుకొని ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన ఈ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రావచ్చని సమాచారం. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఫ్యాంటసీ జోనర్లో ఈ సినిమాని రూపొందించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఫ్యాంటసీ జోనర్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందేగా. సూపర్ హీరో బ్యాక్డ్రాప్ కావచ్చు, లేదా పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సినిమా సిరీస్ తరహాలో అయినా ఉండొచ్చు. మరి ఎన్టీఆర్తో చేయబోయే ఆ భారీ ప్రాజెక్ట్ ఏ బ్యాక్డ్రాప్లో ఉంటుంది అనేది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం హాలీవుడ్ సినిమాలను తలదన్నే రీతిలో ఉంటుందనే ప్రచారం మాత్రం జోరుగా చక్కర్లు కొడుతోంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.